200 కోట్లకి ప్రజలకు లైవ్ ఇచ్చారు. దాదాపు 1 కోటి లొకేషన్స్. ఇప్పుడు సండే ఆదివారం అక్టోబర్ 2 అయినందువల్ల లాభం ఏంటంటే ప్రతి చర్చిలో, అంటే 1 కోటి చర్చెస్ ఉన్నాయి ప్రపంచంలో పైగా, ప్రతి చర్చిలో లైవ్ వాచ్ చేస్తారు లొకేషన్స్. అప్పుడు 2002లో అయితే కేవలం 1,75,000 మంది లైవ్ లొకేషన్స్ చూశారు. 2001 4 లక్షల లొకేషన్స్ నైజీరియా నుండి 70 లక్షల ప్రజలు లైవ్ అటెండ్ అయ్యారు. అది 4 రోజులు. 10,000 మంది బిలియనీర్ సీఈఓలు వచ్చారు. నైజీరియాకి 54 మంది ప్రెసిడెంట్లు, అప్పుడు జార్జ్ బుష్ గారి ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్ గా వచ్చారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఈ 2-3 రోజుల్లో కనీసం సెప్టెంబర్ 2 లోపుని, ఈరోజు ఆగస్టు 29, 30, 31, 3-4 రోజుల్లో వారు ఎక్కడికి నన్ను ఆహ్వానిస్తే నేను అక్కడికి వెళ్తా. ముఖ్యమంత్రి గారు వారినే గెస్ట్ ఆఫ్ ఆనర్గా, స్పీకర్గా పిలుస్తున్నాం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన 10 రాజకీయ నాయకులకు కూడా మేము స్పీచ్లు ఇస్తాం. దయచేసి ఎవరి పార్టీ గురించి, నేను నా పార్టీ గురించి మాట్లాడను, మీరు పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడకండి. ఒక్క రాహుల్ గాంధీ గారిని పిలవని కొంచెం ప్రెషర్ వస్తుంది. అయినప్పటికీ పండిట్ ఎన్కే శర్మ గారిని పంపించాం. రాహుల్ గాంధీ గారిని కూడా పిలవడానికి, లేదంటే ప్రియాంక గాంధీ గారిని పిలుస్తాం. అన్ని రిలీజియన్స్ కి, అన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే, 1 ప్రపంచంలో శాంతి. 800 కోట్ల ప్రజలకు 100 కోట్ల మంది వారు చేసిన ఈచ్ వన్ రీచ్ 7 అంటే 800 కోట్లు 24 గంటల్లో రీచ్ అవుతాం. హిందూ టెంపుల్స్, మహమ్మదీ మాస్కులు, క్రిస్టియన్ చర్చెస్ సండే లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తే ఇంకా ఎట్లా ఉంటుందో మీరు ఊహించండి. ఇప్పటికే పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్లు దీన్ని ఎంతో సపోర్ట్ చేయడం మీకు తెలుసు. అయితే మే 11న ఈ ట్రిప్ లో నేను అమిత్ షా గారిని కలిసిన వెంటనే అనౌన్స్ చేయాలి. మే 13 క్యాబినెట్ మీటింగ్లో 5 క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ డిలే అయినందువల్ల గత గురువారం 3 రోజుల క్రిందట మరలా మోదీ గారి డైరెక్ట్ గా రూపాల గారితో క్యాబినెట్ లో మాట్లాడిన తర్వాత, రూపాల గారు నాతో క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదని, ఆలస్యం అయినప్పటికీ ఇంకా ఇప్పటికి 34 రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నాం. నాకున్న పరిచయాలతో 6 నెలల నుంచే కనీసం 350 ప్రెసిడెంట్లు వస్తారు. ఇప్పుడైనా హైదరాబాద్, సికింద్రాబాద్ తక్కువ అయితే 25 మంది ప్రెసిడెంట్. 2015లో మోదీ గారు ఇన్వైట్ చేయమంటే నేను ఇన్వైట్ చేశా. 44 ప్రెసిడెంట్లు వచ్చారు 44 దేశాల నుంచి ఢిల్లీ. అయితే నేను పట్టాను, ఢిల్లీలో పెట్టం, అహ్మదాబాద్ లో పెట్టం, హైదరాబాద్ లో అయితేనే పెడతామని. అందుకనే 4-5 నెలలు ఆలస్యం అయినప్పటికీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. మీడియా మిత్రులు, నిజంగా మీరు దేశభక్తులై, రాష్ట్రభక్తులై మన ఎకానమీ శ్రీలంకలా ఆడుకుంటూ ఉండాలి అంటే 10,000 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి, వారిని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. అన్ని గ్రౌండ్స్ ఎప్పుడు ఇలా లేదు. 2007 జూన్ 8, 9, 10 కాకినాడలో మాకు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పర్మిషన్ ఇచ్చారు. 2008లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ కోర్టుకి వెళ్ళి 15 నిమిషాల ముందు పర్మిషన్ తెచ్చుకున్నాం 2008 జనవరి. ఆ తర్వాత 2012లో 2-3 లోకల్ పర్మిషన్స్ ఇచ్చి రామచంద్రపురం, నరసాపురం క్యాన్సిల్ చేశారు. 14 సంవత్సరాలు ఓపిక పట్టారు. శుభదినం రానే వచ్చింది. ఈ సభను ఎవరు కూడా అడ్డుకోకూడదని ఈ రోజే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇండియా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం ఏంటి, వస్తుంటే నన్ను
శివసేన ఆర్ఎస్ఎస్ వారికి కూడా ఉందని ఈరోజు దేశ ఆర్ఎస్ఎస్ లీడర్ భాగవత్ గారు రైట్ హ్యాండ్ రామ్లాల్ గారు నా మిత్రులు శిష్యుడు, ఎంతో భక్తి. అలాంటి వారు కూడా పాల్గారు. శాంతి సభ మీరు పెట్టాలి, ఇదిగోండి అని బైబిల్ నా పాకెట్ లో బైబిల్ చూపించి పాదాలు టచ్ చేశారు. నాకంటూ వయసులో పెద్ద ఇంట్రెస్ట్, ఎంత సంతోషం. కనుక దయచేసి రాజకీయ నాయకులు, మీడియా ముఖ్యం. ఈ మీడియా ఈ మధ్యని పేరు చెప్పని రోజు రాజకీయం మాట్లాడిన కనుక కొన్ని కోట్ల రూపాయలు ఒక ఆయన ఖర్చు పెట్టి మీడియాలో కవరేజ్ ఇవ్వద్దని 2 నెలల నుంచి వారిని పుష్ చేస్తుంటే 2 వారాల నుంచి మీడియాలో లైవ్ కవరేజ్ ఇవ్వట్లేదని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమో కాదు, ఎందుకంటే రవిప్రకాష్ 2007 ఆయన చెప్పారు నాకు, డైరెక్ట్ గా ఆయనే చెప్పారు. టీవీ5 నాయుడు గారు చెప్పారు, మీకు ప్రోగ్రామ్ ఇవ్వకపోతే 1 crore ప్రోగ్రామ్ అని ఓనర్ గారు నాయుడు గారు. నేనేమంటున్నానంటే అలాంటి రాజకీయ కుట్రలు పక్కన పెట్టేద్దాం. కనీసం ఒకరోజు వీలైతే నెక్స్ట్ 33 రోజులు ఈ రోజు స్టార్ట్ చేద్దాం. కేసీఆర్ గారు పెద్ద మనసున్న మీరు పెద్దవారు, నేనంటే మీకు ఎంతో ప్రేమ. నిన్నే మీ కొడుకైన కేటీఆర్ గారితో అలాగే మీ మిత్రులతో మీ ఇన్విటేషన్ డైరెక్ట్ గా నేను పంపించాను నా నెంబర్ నుండి. కేటీఆర్ గారిని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలుస్తున్నాం. తండ్రి గారు కేటీఆర్ గారిని నెక్స్ట్ సీఎం చేయాలని కేసీఆర్ గారు ఆశ అయితే ఉంది కనుక దైవ నిర్ణయం రాజకీయాలు పక్కన పెట్టి వచ్చే ముఖ్యమంత్రి ఎవరా, ప్రధానమంత్రి ఎవరా పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేస్తే ప్రపంచానికి రక్షణ, దేశానికి రక్షణ, రాష్ట్రానికి శాంతి, కుటుంబానికి శాంతి, మతాల మధ్య శాంతి, ప్రపంచంలో ప్రతి కుటుంబానికి శాంతి అని గ్లోబల్ పీస్ బ్రింగింగ్ పీస్ టు ఇండివిజువల్స్, ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ అండ్ నేషన్స్. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి కమ్యూనిటీకి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి శాంతి. చూసారా, ఇంత మంచి మీటింగ్ కి ఎవరైనా సపోర్ట్ చేయకుండా ఉండొచ్చా? ఒకవేళ నేను కోపపడి మిమ్మల్ని ఏమైనా అని ఉంటే నేను ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని తిట్టడం, అందరినీ దీవిస్తా. నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను. పాలసీస్ ఏంటంటే మన దేశం శ్రీలంక అయిపోతుంది, ఎకానమీ డిస్ట్రాయ్ అయిపోయింది. ప్రపంచంలో మంచి దేశమైన మన దేశం, ప్రపంచ నాయకులైన మన దేశం 40 సంవత్సరాల నుంచి 155 దేశాల్లో శాంతి శాంతి అనబట్టే 9 మంది ప్రధానులు, 6 ముఖ్యమంత్రులు, దేశంలో గవర్నరు. ఈ మీటింగ్ 18 నేషనల్ పార్టీస్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో గత నెల గులాం నబీ ఆజాద్ గారు కూడా పాల్గారు. మీరు శాంతి మీటింగ్లు ఆపేశారు, మీ చారిటీ సిటీకి వచ్చాను 2005లో, లేదండి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పాను. ఆయన కూడా సహాయం చేస్తున్నారు. పర్మిషన్లు ఇప్పించడంలో చాలా మంది పాత్ర ఉంది. ముఖ్యంగా రూపాల గారు, అలాగే ఇక్కడ గ్రౌండ్స్ లీడర్స్ పేరు చెప్పకూడదు అని, ఎందుకంటే సైతాన్ బ్రతికే ఉంది, అపవాదం ఇంకా బ్రతికే ఉంది. ఇంత మంచి శాంతి సభల్లో కూడా ఆపుతారు. నేను మాటిస్తున్నాను, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రండి, మంచి స్పీచ్ ఇవ్వండి, శాంతిని ప్రమోట్ చేయండి. చక్కగా శాంతి కొరకు, దానివల్ల మీకే కదా అభివృద్ధి, దేశానికి అభివృద్ధి, ఎకానమీ 100%. కనీసం 1 కోటి ఉద్యోగాలు ఈ అక్టోబర్ 2 నుండి వచ్చే అక్టోబర్ 2 వరకు మన దేశంలో 1 లక్ష ఉద్యోగాలు, తెలంగాణ 1 లక్ష ఉద్యోగాలు,
2005 డిసెంబర్ 13 2000 మంది శిల్పకళా వేదికకు వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, అప్పుడు రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, సుశీల్ కుమార్ సింధే గారు చక్కగా మీడియా ఫ్రంట్ పేజీల్లో కవరేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వండి, దయచేసి మీ ఫోటో వేసుకోండి, నా ఫోటో వేయవసరం లేదు. ప్రపంచ శాంతి ప్రార్థన సభ అని మీరు ప్రమోషన్ ఇచ్చుకోండి. కేసీఆర్ గారు మునుగోడులో వేల పోస్టర్స్ ఎలా పెట్టారో దాన్ని ఏమంటారు, ఫ్లెక్సీ హోర్డింగ్స్. థ్యాంక్ యూ. మీరు పెట్టుకోండి, నా ఫోటో అవసరం లేదు. మీరే గెస్ట్ ఆఫ్ ఆనర్. మీకు కావాలంటే దాన్ని అప్గ్రేడ్ చేసి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా కూడా పిలుస్తాం, ప్రధానమంత్రి గారితో ఈక్వల్ గా. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దయచేసి మంచి మనసుతో ఆలస్యం లేకుండా సెప్టెంబర్ 2 లోపుని, ఎందుకంటే 30 రోజులు ప్రపంచ నాయకులందరూ చూస్తారు. 200 దేశ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, యుఎన్ సెక్రటరీ జనరల్, మై గుడ్ ఫ్రెండ్ నేటో సెక్రటరీ జనరల్, 30 దేశాల నాటో కంట్రీస్ స్టోల్టెన్బర్గ్ గారు, బైడెన్ గారు అందరూ చూస్తారు. మీరు ఆహ్వానిస్తే నాతో పాటు అది అఫీషియల్ మీటింగ్ అవుతుంది. లేదంటే నా ఎందుకు నేను పెట్టుకున్నట్టు ఉంటుంది. మీరు చీఫ్ గెస్ట్ గా గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చిన నాకు ప్రేరణ వచ్చింది. మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఇప్పుడు గెస్ట్ ఆఫ్ ఆనర్ లెటర్ పంపించాం. చీఫ్ గెస్ట్ గా మిమ్మల్ని ముఖ్య అతిథిగా మేము పిలవడం జరుగుతుంది. మీరు వచ్చి అద్భుతమైన స్పీచ్, మీకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, మంచి శాంతి సందేశం కేసీఆర్ గారు ఇవ్వాలని. అలాగే రేవంత్ రెడ్డి తమ్ముడు ఒక్కసారి ఆలోచించి, నేనంటే నీకు చాలా ఇష్టం, ఇది ప్రపంచం కొరకు చేద్దాం, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోరిన అందరూ బండి సంజయ్ తమ్ముడు ప్రపంచం చూడాలి. మన అందరినీ ఒకే స్టేజ్ మీద మనం చేతులు పట్టుకొని నిలబడి ఉంటే ప్రపంచం లైవ్ వస్తుంది. 1997లో 1000 ఛానల్స్, 1000 రిపోర్టర్స్ 200 దేశాల నుంచి వచ్చారు. ఏ గ్రౌండ్స్ పట్టో అక్టోబర్ 2 ఇక్కడ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్స్, పోలర్ గ్రౌండ్స్, బైపోలర్ గ్రౌండ్స్, డేసన్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్, అన్ని గ్రౌండ్స్ నేను తీసుకుంటా. అందరూ గ్రౌండ్స్ ఇస్తారన్నారు. చూడండి, పర్మిషన్ ఇచ్చేసారు ఆల్రెడీ. పర్మిషన్ శనివారం పట్టుకొని చేతిలోని ప్రపంచానికి నేను ఇన్ఫార్మ్ చేశాను. అన్ని మీకు పంపిస్తూ ఆల్రెడీ పంపించేశాం. మీకు మీడియా మిత్రులకు పర్మిషన్ కూడా అయిపోయింది. జిమ్ఖానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ కూడా తీసుకోండి, బైసన్ పోలో తీసుకోండి. నిజాం కాలేజీ గ్రౌండ్స్ వెళ్తే మన రాజుగారు మాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు వెంటనే అక్కడికక్కడే సేమ్ డే పర్మిషన్స్. అంటే అర్థం చేసుకోండి, దేవుడు ఎంత మంచి పని చేస్తున్నారు. అలాగే మోదీ, అమిత్ షా, రూపాల గారు కూడా ఎంత కష్టపడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా, అపోజిషన్ లీడర్స్ అందరూ కలిసి రావాలి. నేను తెలుగు వారిని అయినందుకు నన్ను చూడకండి. ప్రపంచ దేశాలన్నీ నాతో చేయి కలిపి మీరు కళ్ళతో చూస్తారు. 25 మంది ప్రెసిడెంట్లు తక్కువైతే 197 దేశాల నుంచి ఇక్కడ మన సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ నాతో పాటు మీతో పాటు కూర్చుంటారు. ఎప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక జాయింట్ ప్రెస్ మీట్ ఈ మధ్యని చూశారు కదా. పరుషోత్తం రూపాల గారు దేశానికి 2వ నేత, అమిత్ షా గారి తర్వాత మోదీ గారికి కూడా అయ్యే. జూన్ 30 మన ఆఫీస్ అంటాను, పార్టీ పేరు చెప్పండి కనుక ఆఫీస్కి వచ్చారు. అమీర్పేట నాతో పాటు జాయింట్ ప్రెస్ జ్యోతితో కూర్చున్నారు. మీడియా మిత్రులు కవర్ చేశారు. ఒక దేశ నేత వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు రావాలి కదా. అందులో నేను ప్రగతి భవన్కి అయితే ప్రగతి భవన్, వారు ఎక్కడ లొకేషన్ చెప్తే అక్కడ. ఇంకా మీరు పిలవంటే రూపాల గారిని, అమిత్ షా గారిని కూడా పిలుస్తారు. మీరు మాతో పాటు కూర్చోవాలి, వారు కూడా కూర్చోవాలంటే. లేదు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అందరినీ పిలుద్దాం, వారిని గారిని అంతే. ఎందుకంటే తమ్ముడు
కనుక చిన్నవారు కనుక శర్మిల సిస్టర్ని I am very happy today, excited since 2007 June 8th Kakinada meeting. For the very first time we are doing this global peace festival and prayer meeting to reach 2 billion people in all 200 countries. I want to thank the Prime Minister of India, Sri Narendra Modi ji, Home Minister of India, Amit Shah ji, Union Minister of India, Rupala ji, Kapil Sibal ji, Ghulam Nabi Azad ji, 18 political party leaders, including Stalin ji, Kejriwal ji, Congrad Sharma ji, to name a few. This global peace rally will transform the world, promote India as the nation of peace, double the economy within 3-4 years, create 10 million jobs in the country, 1 lakh jobs in Andhra Pradesh state, 1 lakh jobs in Telangana state. It will save India from not becoming a communal country, from not to continue as a secular nation, to restore the damages that have been caused for the last few years. India will stand as a nation of peace. For this meeting, we have invited all political, religious, business, world leaders from all 200 countries. If Honorable Chief Minister as a chief guest, KCR ji will join, opening in the press meeting, invite these leaders. Within the next 72 hours, at any location I will be going